ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున
పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించెనుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9వ వచన ప్రారంభం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులకు ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదవగా విన్నారు కదా. ఈవేళ వాక్యాంశము, దేవుడు తన భక్తులను శోధనల నుండి తప్పించేవాడు. అనగా శోధనల నుండి తప్పించు దేవుడు అనే వాక్య ధ్యానాన్ని చేస్తున్నాం. ప్రియులారా, 34వ కీర్తన 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయని దైవవాక్యం సెలవిస్తున్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయములో 15-16 వచనాల్లో ప్రభు వాగ్దానం, చూడుము నేను నా చేతిలో చేకున్నాను. కీర్తనకారుడు తన యొక్క వాక్య భాగంలో సెలవిచ్చుచున్న మాటలు, ప్రక్కన 1000 మంది పడినా చెప్పండి, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఎవరి విషయాల్లో? దేవుని యందలి భయభక్తులు గల వారి ఎడల దేవుని యొక్క వాగ్దానాలు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలవానికి ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. దేవుడు ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని తప్పిస్తాడు? ఒకే ఒక మాట ఈవేళ వాక్య భాగము, తన భక్తులను శోధనల నుండి తప్పించు దేవుడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులకు అనేక విధాలు శోధనలు కలిగాయి. చరిత్రలో భక్తులకు అనేక మందికి అనేక రకాలు శోధనలు కలిగాయి. వారిని అనేక సందర్భాల్లో వారు నమ్మిన దేవుడు వారికి కలిగినటువంటి శోధనల నుండి తప్పించాడు. కారణం, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఉదాహరణకు పౌలు భక్తుడు కొరకు చూస్తే కొరింథీ పత్రికలు అంటాడు, నదుల వలన ఆపద, స్వజనుల వలన ఆపద. అలాగే ఒక పర్యాయము తను చెరసాలకు కొంతమంది ఖైదీలతో ఓడలో ఒక ద్వీపానికి నడిపిస్తూ ఉంటుండగా ఓడ బ్రద్దలై ఆ సముద్రంలో కొట్టుకుని పోయారు. వారు కొట్టుకుని పోయి ఒక దీవికి చేరినప్పుడు వారు చలిచేత వారు అక్కడ నిప్పు ముట్టించి చలిమంట కాగుతున్నారు. అక్కడ ఆ మంటలో నుండి ఒక సర్పము వచ్చి తన చేతికి చుట్టుకుని కరిచినప్పుడు ఇతడు పాపి, దేవుడు ఇతనిని విడిచిపెట్టలేదని అనుకుంటూ ఉంటుండగా
దేవుడు అతన్ని బ్రతికించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరి కొరకు వారు శ్రమ పడుతున్నారు? దేవునికి సాక్షులుగా. దానియేలు ఎందుకు సింహాల బోనులో వేయబడ్డాడు? దేవునికి ప్రార్థించి. శోధన కలిగింది, శ్రమ కలిగింది. దేవవాక్యం అంటుంది, నా నిమిత్తం వల్ల జనులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులు. దేవుని యొక్క పరిచర్యలో నిష్కపటంగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనేక శ్రమలు కలుగుతాయి. ఉదాహరణకు మనం చక్కగా డ్రెస్ చేసుకుని మనం వీధిలో వెళుతూ ఉన్నాం, లేక చక్కగా బండి మీద వెళుతున్నాం, నడిచి వెళుతున్నాం. ఎవరో వచ్చి సడన్గా ఆ బురదలో బైకో లేకుంటే స్కూటరో స్పీడ్గా వెళుతూ ఉంటున్నప్పుడు ఆ బురద మన మీద చిమ్ముతూ ఉంటారు. ఇది భౌతికపరమైనదే. ఆ విధంగా నువ్వు ఎంత నిష్కల్మషంగా, నీతిపరుడుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన అపవాది కొన్ని పర్యాయాలు బురద చల్లటానికి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో శ్రేష్టమైన కీర్తన ఉంది. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో. ప్రభువు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు, ప్రభువు నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, నీలో తప్పు లేనప్పుడు, దోషము లేనప్పుడు దుష్టుడు శోధిస్తాడు, శ్రమ కలుగు చేస్తాడు. ఓర్చుకో. నువ్వు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు గనక దేవుడు నీకు సహాయకుడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఎన్నో పర్యాయాలు మన జీవితాల్లో ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి కదా. నీవేంటో దేవుడికి తెలుసు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఉన్నతమైనటువంటి సిక్కు కులము మతములో పుట్టి కోట్లకు పడగెత్తి చివరకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని అంగీకరించి తెలుసుకొని సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఒక దినాన్న కొట్టి చచ్చిపోయాడు అని ఊరి బయటకు ఈడ్చి పడవేశారట. చీకటైపోయింది. కొన ప్రాణముతో, రక్తసిక్తమైనటువంటి శరీరముతో అతను ప్రాగుతూ దేకుతూ ఆ ఊరి బయట పాడుబడినటువంటి ఒక సత్రమునకు చేరాడు. హోరున వర్షం వస్తూ ఉంటే ఒక తాటాకును కింద వేసుకుని ఒక తాటాకు పైన కప్పుకొని ఆ రాత్రి చావు బ్రతుకుల్లో గడిపాడు. తెల్లవారితే గ్రామస్తులు చూచి మరలా తిరిగి వచ్చి కొట్టి చంపేస్తారు అని తెల్లవారకు ముందే లేచి తను ఏదైనా తీసుకుని వచ్చినటువంటిది మర్చిపోయానేమో అని లేచి తను కూర్చున్నటువంటి తాటేకును దులిపి ఆ ప్రక్కన ఉన్నటువంటి బైబిల్ తీసి చంకలో పెట్టుకున్నప్పుడట ఆ ఆకు కింద తాచుపాము ఉందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని యొక్క పరిచర్యలో నువ్వు నిష్కపటంగా నువ్వు ఉన్నా, ఒకవేళ కపట మనస్సు కలిగినటువంటి లోకస్తులను శ్రమ పెట్టవచ్చు, శ్రమకు అప్పగించవచ్చు, నేను అవమానపరచవచ్చు, చివరకు మన భాషలో కొట్టొచ్చు, తిట్టొచ్చు, అవమానపరచవచ్చు. కృంగిపోవలసిన అవసరత లేదు. ప్రభువు ఉన్నాడు, అన్నీ చూస్తాడు. పడిపోయాను అని అనుకుంటున్నావేమో, లేదు, నిన్ను తప్పనిసరిగా నిలువబెట్టే దేవుడు, నీ చేయి పట్టి మళ్ళా నడిపించే దేవుడు, నీ తల ఎత్తే దేవుడు. ఈవేళ దైవవాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు పరిచర్య విషయంలో ఎవరికి శోధన కలిగితే 9వ వచనాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు భక్తులను శోధనల నుండి తప్పించు దేవుడు. ఎవరిని? భక్తులను. చెప్పండి, ఎవరిని రక్షిస్తాడు? భక్తులను. వేటి నుండి?
కలిగే శోధనల నుండి తప్పించే దేవుడు. భయపడవలసిన అవసరత లేదు, వెనుతిరగవలసిన అవసరత లేదు, ఎవరిని నిందించవలసినటువంటి అవసరత లేదు. కొన్ని పరిస్థితుల్లో మనలో ఏ దోషము లేదు. అయినప్పటికీ కూడా లోకము మన మీద 10 రాళ్ళు విసురుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభువుకి భయపడి మనం నిస్సహాయముగా జవాబు చెప్పకుండా నిలిచి ఉన్నా నిన్ను చూస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు. దేవుని పరిచర్యలో నిన్ను ఓడిపోనేవాడు. లోకం అనుకుంటుంది ఓడిపోయాడు, సిగ్గుపడ్డాడు, సిగ్గుపరిచాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయ కాలపు ఆరాధనలో భక్తుల ఎడల ఆయన తన కృప విస్తరింపచేసి కలిగే శోధన నుండి తప్పిస్తాడు. కాబట్టి అట్టి రీతిగా మరి శోధన నుండి తప్పించబడి ప్రభుని గణపరచడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ భక్తులను, నీ సేవకులను, నీ పరిచారకులను శోధన నుండి తప్పించే దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. మా జీవిత అనుభవాలను బట్టి వందనాలు. లోకము ఎంతైతే అనగద్రొక్కుతుందో నీ బిడ్డల పక్షంగా వ్యాజ్యమాడి నేలను తాకిన బంతి వలె నువ్వు లేవనెత్తే దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు. శోధనల నుండి, కన్నీటి నుండి, దుఃఖము నుండి, వేదన నుండి తప్పించే దేవుడు నీకు వందనాలు. ఆరాధిస్తున్న కుటుంబాలను, బిడ్డలను దీవించాడు. మెడ నొప్పి, స్పాండిలైటిస్తో ఉన్నవారు, నైనా మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ప్రభువా ఇదిగో ఛాతీ నొప్పి, అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచు. శోధన వేదనలో ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారు, మరణకరమైన సమయంలో ఉన్నవారిని రక్షించు నాయన. ఉపద్రవాలలో ఉన్నవారు, అప్పుల బెడదలో ఉన్నవారికి విడుదల కలగచ్చు. నిరాశ నిస్పృహలో ఉన్నవారు ధైర్యపరచు. అడ్వెంట్ కాలము కొరకు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరిచి నాయన సంతోషాన్ని కలుగుచే. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.